ట్రబుల్ తగ్గింది. లేడీస్ ఉమెన్ కేర్ ప్రోడక్ట్ అడుగుతారు. ఇట్లాంటివి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా సార్ ఇదే మన అదే కాదు, షేరింగ్ అదే తీసుకున్నాం. ఒక ఎక్స్పీరియన్స్ అయిపోయింది. ఓకేనా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ నేను శ్రీధర్ అదే గారు. చెప్తున్నాను. థ్యాంక్ యూ. అంబడి పట్టుకెళ్తున్నాను, వాళ్ళకు కూడా వాళ్ళతో పాటు నేను తాగుతున్నాను సార్. వెరీ కానీ గుడ్, ఇంకా వెరీ గుడ్. అలాగే చేస్తా ఉండండి. మీరు ప్రాక్టీస్ చేస్తా ఉంటే మీరే బాగా చెప్పగలిగే స్థాయికి వెళ్ళిపోతారు. మీరు బ్రహ్మాండంగా చెప్పారు. మీ షేరింగ్ కానివ్వండి, మీకు జరిగిన రిజల్ట్స్ కానివ్వండి, చక్కగా చెప్పారు. అదే అక్కడ పలుకుతా ఉంటే ఒక రోజుకి మీకు మంచి కస్టమర్ బేస్ అనేది రెడీ అవుతుంది. అదే మీకు ఒక లీడర్ని చేస్తుంది మిమ్మల్ని. థ్యాంక్ యూ సార్ శ్రీధర్ గారు, మంచి షేరింగ్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ ఇంకెవరున్నారు ఫ్రెండ్స్ ప్యానెల్లో హ్యాండ్ రైజ్ చేసేవాళ్ళు, మీ షేరింగ్ ఇచ్చేవాళ్ళు? మీ యొక్క ఎక్స్పీరియన్స్ వల్ల చూడండి ఎంత మంచి ఎక్స్పీరియన్స్ లో ఒక్కొక్కరి మంచి మంచి ఆలోచనలు, గ్రేట్ పర్సన్స్ అందరూ ఉన్నారు. ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? లేదంటే అన్మ్యూట్ ఆప్షన్ ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో వారందరూ మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. వారందరూ మాట్లాడడం స్టార్ట్ చేశారంటే ఇంకా మనకి అవకాశం అనేది తగ్గిపోతుంది, మళ్ళీ రేపటికి వెళ్ళిపోతుంది. ఎవరైనా హ్యాండ్ రైస్ చేస్తారా? అన్మ్యూట్ ఆప్షన్ లో ఉన్నవారు మాట్లాడమంటారా? ఓకే, గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అన్మ్యూట్ ఆప్షన్ లో ఉన్నవారు ఎవరైతే మన మెంటర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారి ఆలోచనల్ని, వారి అనుభవాన్ని, అలాగే వారి రిజల్ట్స్ ని లిటిల్ బిట్ షేర్ చేయాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ సార్, ఫాలోజ్ భరత్ గారు. వెల్కమ్ సార్, వెల్కమ్. ఫ్రెండ్స్ వెల్కమ్ చెప్పండి భరత్ గారికి. వెల్కమ్ సార్ భరత్ సార్, మోస్ట్ వెల్కమ్ సార్. Good morning, sir. All of you, good morning and morning. వెల్కమ్ భరత్. Thank you, Anna. Actually, sir, చాలా మందికి ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీస్ ఎలా ఉంటారో, ఎందుకంటే మనం చేసే ప్రతి ఒక్క నెట్వర్క్ లీడర్స్ చాలా మందికి ఫేస్ చేసేది ఏంటంటే ఇంకా ఎన్ని కంపెనీలు మారుతారు, ఇంకా ఎన్ని కంపెనీలు చేస్తారని ఇంట్లో ఫ్యామిలీస్ అంటుంటారు. మీకు ఏమైనా తగిలిందా? ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. అయితే మా మిసెస్ కూడా జెట్పే, యాక్చువల్లీ నేను నెట్వర్కే బంద్ చేసి చెప్పాను, మళ్ళీ నెట్వర్క్ చేస్తున్నావు ఏంటి అని మా స్టార్టింగ్లో బాగా ఇబ్బంది పెట్టింది. చూస్తూ తర్వాత నుంచి రీఛార్జ్లే కదా, తను కూడా ఏం మాట్లాడలేదు, వదిలేసింది. ఇక మళ్ళీ ప్రోడక్ట్ లాంచ్ చేసిన తర్వాత ఏంటి ఇంకో కంపెనీ చేస్తున్నావు, మళ్ళీ ప్రోడక్ట్ పట్టుకొచ్చినావు అన్నది అనేసరికి నాకు కొంచెం బాధ అనిపించింది. కానీ తను నేను తాగడం చూసి, డైలీ నేను తాగుతున్నాను చూడటం వల్ల నిన్న వాళ్ళ అమ్మ పిలిపించి వాళ్ళ అమ్మకి ప్రోడక్ట్ ఇప్పించింది. రిజల్ట్ బాగుంది. గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఫస్ట్ టైం సార్ నిన్న మా మేడము వాళ్ళ అమ్మకి పిలిపించి వాళ్ళ అమ్మ ప్రోడక్ట్ ఇప్పించింది. అంటే ఇక నన్ను ఏముంటుందంటే, నువ్వు బంద్ చేయి కొంచెం, మరీ లావు తగ్గుతున్నావు, బాగలేదు అని చెప్పింది. అంటుంటే నాకే అసలు నా బాడీ నాకే అనిపించట్లేదు, కానీ తనకు అనిపిస్తుంది లావు తగ్గుతున్నావు అని చెప్పి అనేసరికి ప్రోడక్ట్ బాగా పనిచేస్తుందని చెప్పి వాళ్ళ అమ్మకి మరీ పిలిపించి నిన్న ప్రోడక్ట్ ఇప్పించి ఉదయం పూట టీ పెట్టి తనకి తాగిపించిన తర్వాత ఆ ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది. అంటే ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుందో నిజంగా మన ఫ్యామిలీలో వాళ్ళే చెప్తారండి. మనం చెప్పిన దానికను వాళ్ళ అమ్మగారికి ఇవ్వడం అనేది ఫస్ట్ నిన్న అది ఆ ఫీల్ వేరే ఉంది. అలాగే నేను ఇంకొక నాకు మార్నింగ్ పూట యాక్చువల్లీ నిన్న మీటింగ్ రావాల్సి ఉంటే కొంచెం మా ఫ్యామిలీలో మా తాతగారు చనిపోవడం వల్ల వెళ్ళలేదు కనిగిరి. సారీ అన్న, మలయాత్రి అన్న అండ్ వంశీ అన్న అండ్ థ్యాంక్ యూ బాలాజీ నాయక్ గారు. మీటింగ్ మాత్రం అద్భుతంగా చేశారు, చాలా థ్యాంక్స్ అండి. నిజంగా ఇంత మంచి మీటింగ్ జరుగుతుంది అనుకోలేదు, నేను మిస్ అయ్యాను, ఒక బాధ అనిపించింది. కానీ మా తాతగారు మిస్ అయ్యారని నాకు అది నిన్నంత ఎఫెక్ట్లో ఉన్నాను, అందుకే ఎవరికి ఏం చెప్పలేకపోయాను. అయిపోయిన తర్వాత మధ్యాహ్నం వచ్చిన తర్వాత 4 ఒక పర్సన్ వేరే కంపెనీ గురించి చెప్పడానికి నా దగ్గరకు వచ్చాడు. చెప్పిన తర్వాత మొత్తం అయిన తర్వాత మీరు ఐడి కార్డ్ చూశాడు అది, భయ మీరు జెట్పే చేస్తున్నారా, ఇంకా ఉందా అంటున్నాడు. ఇంకా ఉందా అంటే మీ ఫీలింగ్ ఏంటి భయ్యా అన్నాను. కంపెనీ పోయింది అన్నాడు. కంపెనీ పోవటం ఏంటి భయ్యా అన్న. ఏదో మా అప్లైనర్ పోయిందని చెప్పాడు అని క్లారిటీ ఇచ్చాడు. అన్న తర్వాత మొత్తం తన యాప్ ఓపెన్ చేసి తీరా చూస్తే ఆయన యాక్టివేషన్ కాలే. ఇక్కడ మిస్టేక్ ఏంటంటే తన అమౌంట్ మీరు యాక్టివేషన్ చేసుకున్నారంటే, లేదు భయ్యా నాకు అప్లైనర్కి
సార్ మీ వాయిస్ రావడం లేదు సార్. భరత్ సార్ వాయిస్ రావట్లేదండి. భరత్ గారు వాయిస్ రావట్లా. ఓకే 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 వస్తుంది. నేను అన్మ్యూట్ అయింది ఇది అనుకోకుండా. ఆ పర్సన్ వచ్చి నిన్న యాక్టివేషన్ అంటే మన కంపెనీ పోయింది, జెట్పే పోయింది కదా అన్నాడు. జెట్పే పోవటం ఏంది భయ్యా అన్న. "ఆ, పోయింది అని చెప్పి మా అప్లైనర్ చెప్పాడు" అన్నాడు. సరే మీరు యాక్టివేషన్ చేసుకున్నారంటే చేసుకున్నాను అని అన్నాడు. సరే యాప్ ఒకసారి ఓపెన్ చేసి చూస్తే యాక్టివేషన్ లేదు. ఎవరైతే అప్లైనర్ ఉన్నాడో తనకి అమౌంట్ పంపించాడో తను వాడుకున్నాడు. కంపెనీ పోయిందని చెప్పాడట. అసలు నాకు అది మస్తు బాధ అనిపించింది. ఎమ్మటే భయ్యా కంపెనీ పోవటానికి ఛాన్స్ లేదు, ఆల్ ప్రోడక్ట్ లాంచ్ అవుతున్నాయి, మన దాంట్లో డిటాక్సీ ఓపెన్ అయింది, ప్యాకేజీలు కూడా చేంజ్ అయినాయి, మొత్తం క్లారిటీ ఇచ్చాక నిన్న ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు వాళ్ళ మిస్సెస్ది నిన్న 4 ఇవాళ యాక్టివేషన్ చేసుకుంటా భయ్యా అని ఇవాళ చెప్పడం జరిగింది. ఇవాళ మధ్యాహ్నం కల్లా యాక్టివేషన్ అవుతుందని చెప్పాడు. తను నా కోసం ఎక్కడి నుంచి వచ్చాడు, హైదరాబాద్ నుంచి వచ్చాడు సార్. అతను ఏదో ప్లాన్ చెప్పడం కోసం ఎప్పుడో ఒకనొక టైంలో పరిచయం అయినామంట. నా నెంబర్ తీసుకుని వచ్చాడు. ఇవాళ యాక్టివేషన్ చేసుకుంటా భయ్యా అని చెప్పి ఇవాళ మార్నింగ్ కాల్ చేసి చెప్పాడు. ఇవాళ నిజంగా గ్రేట్ గ్రేట్ సార్. సూపర్ సార్. ప్లాన్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఈ ప్లాన్ తీసుకొచ్చిన ప్రతి ఒక్కళ్ళకి అండ్ నజీర్ గారికి, మన త్రిమూర్తులకి అండ్ వంశీ అన్నకి హ్యాట్సాప్ అన్న. మంచి ప్లాన్ తీసుకొచ్చారు. నా లైఫే మారిపోయింది నిజంగా. ఇంతకుముందు చేసిన కంపెనీల కంటే దీంట్లో కష్టపడింది తక్కువ, ఇన్కమ్ మాత్రం ఎక్కువ వచ్చింది. థ్యాంక్ యూ అన్న. గ్రేట్ సార్. మంచి ఇన్ఫర్మేషన్. మీ హెల్త్ రిజల్ట్స్ కానివ్వండి, మీ హెల్త్ రిజల్ట్స్ చూసి మీ ఫ్యామిలీ కన్విన్స్ అయిన విధానం కానివ్వండి, అదే మీ వెయిట్ లాస్ చూసి మీ ఫ్యామిలీ కన్విన్స్ అయిన విధానం కానివ్వండి, యాక్చువల్ గా సొంత మదర్కి ప్రమోట్ చేశారంటే చాలా కనెక్ట్ అయితేనే తప్ప సొంత అంటే మన ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పరు అనమాట తొందరగా. అట్లాంటిది మంచి అబ్జర్వేషన్ చేశారు మీ పట్ల. అంటే అంటున్నారు కానీ ప్రోడక్ట్ స్టార్ట్ చేసావా, మళ్ళీ ఇంకో కంపెనీ స్టార్ట్ చేసావా అని అంటున్నారు కానీ మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎలా ఉన్నారు చూడండి. ఇంతకు ముందు మనం ఏదైనా కంపెనీస్ చేసేటప్పుడు ఏదైనా అంటుంటే వాళ్ళ మీద ఫైర్ అయ్యేవాళ్ళం న్యాచురల్ గా అందరం, అది అందరికీ తెలిసిన విషయం. కానీ ఇప్పుడు ఎవ్వరం ఫైర్ అవ్వట్లేదు, కామ్గా ఉంటున్నాం. కామ్గా ఉండేదే ఆన్సర్ చేస్తుంది, రిజల్ట్స్ ని ఆన్సర్ చేస్తుంది, ఇన్కమ్ ని ఆన్సర్ చేస్తుంది, టీమ్ ని ఆన్సర్ చేస్తుంది. అదే మన ఫ్యామిలీకి ఒక మంచి ఇన్ఫర్మేషన్. తద్వారా వాళ్ళు కూడా మిగతా వారికి చెప్పడానికి చాలా హెల్ప్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి కనెక్ట్ అవుతున్నారు, పాత వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు. మనం స్టేబుల్ గా ఉండాలి, స్ట్రాంగ్ గా ఉండాలి, మంచి నాలెడ్జ్ పెంచుకొని ఉండాలి, మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఉండాలి. అప్పుడు ఎట్లాంటి వ్యక్తి మన దగ్గరికి వచ్చిన ప్రోడక్ట్ ఇవ్వగలుగుతాము, ఐడి వేయగలుగుతాము, సబ్స్క్రిప్షన్ కట్టగలుగుతాము, టీములు లీడ్ చేయగలుగుతాము, మంచి మంచి వేస్ అనేది చేయగలుగుతాం. థ్యాంక్ యూ సార్. భరత్ గారు చాలా ఎక్స్ట్రాడినరీ షేరింగ్ ఇచ్చారు. నెక్స్ట్ మన ప్యానెల్ లో ఉన్న థ్యాంక్ యూ సార్. అన్మ్యూట్ ఆప్షన్ లో ఉన్నవారు ఎవరైనా వెల్కమ్ సార్. బాలాజీ నాయక్ గారు, ఆర్ యూ ఫ్రీ సార్? షేరింగ్ ఏమైనా ఇస్తారా సార్ మీరు? సార్ బిజీగా వెల్కమ్ ఉన్నట్టు. బాలాజీ నాయక్ గారు, మోస్ట్ వెల్కమ్. మేబీ ఫ్రీగా ఉండరు అనుకుంటా, డ్యూటీలో ఉంటారు. లేనట్టున్నారు. జోసెఫ్ గారు మీరు ఆల్రెడీ అన్మ్యూట్ చేసుకున్నారు, మళ్ళీ మ్యూట్ గారు. వెల్కమ్ సార్ జోసెఫ్ గారు. వెల్కమ్ థ్యాంక్ యూ సో మచ్ అభిషేక్ గారు. నా వాయిస్ వస్తుంది సార్? సార్ వస్తుంది సార్, సూపర్ వాయిస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ సెషన్ సార్. నిజంగా మంచి సెషన్. థ్యాంక్ యూ సార్ మేఘాచారి గారు. నిజంగా గ్రేట్ సెషన్ సార్. ఈరోజు నిజంగా మంచి షేరింగ్ అనేది ఇచ్చారు. నిజంగా మన శ్రీనివాస్ గారు కానీ, మన సత్యనారాయణ గారు కానీ, నిజంగా అట్ ద సేమ్ టైం మన పాలోజీ భరత్ కుమార్ గారు కానీ నిజంగా మంచి షేరింగ్ అనేది ఇచ్చారు సార్. నిజంగా మంచి ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేశారు మనతో. నిజంగా సార్ నేను కూడా ఈ ప్రోడక్ట్ వాడినప్పుడు నిజంగా నా హెల్త్ లో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. ఫస్ట్ ఏంటంటే నేను చెప్పడం మీకు, నాకు ఉన్న నా షుగర్ బీపీ లెవెల్స్ అనేది చాలా డౌన్ అయ్యాయి. అంటే కంట్రోల్లో లేవు కానీ డౌన్ అయితే అయ్యాయి. అప్పటికి ఇప్పటికి పోల్చుకుంటే చాలా డిఫరెన్స్ ఉంది కౌంట్లో. అదేవిధంగా నాకు ఈ షుగర్ వల్ల నాకు ఉన్న నమ్నెస్, కాళ్ళలో వాకింగ్ చేసేటప్పుడు నమ్నెస్ అనేది వచ్చేది. అది మటుకు మ్యాక్సిమం తగ్గిపోయింది సార్. నాకు ఈ మధ్య నమ్నెస్ అనేది రావడం లేదు. ద సేమ్ టైం నాకు మైగ్రేన్ హెడేక్
కూడా భయంకరంగా హెడేక్ అనేది వచ్చేది. మార్నింగ్ స్టార్ట్ అవుతే నైట్ వరకు కంటిన్యూస్ ఉండేది. నేను 6, 7 పెయిన్ కిల్లర్స్ వేసుకొని పడుకునేవాడిని భరించలేక తలనొప్పి అనేది. అట్లాంటిది నిజంగా నాకు 4, 5 డేస్ ఈ ప్రోడక్ట్ వాడిన ఒక 4, 5 డేస్‌లోనే నిజంగా ఇది గ్రాడ్యుయల్‌గా నాకు హెడేక్ అనేది తగ్గడం స్టార్ట్ అయింది సార్. నిజంగా నేను రియలైజ్ చేశాను. ఈ హెడేక్ ఏంటి సడెన్‌గా నేను పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం లేదు. ఎట్లా తగ్గుతుంది. తర్వాత నేను రియలైజ్ అయ్యాను. ఇది డిటాక్స్ టీ వల్ల అని చెప్పేసి. నిజంగా అద్భుతమైన ప్రోడక్ట్ సార్ నిజంగా డిటాక్స్ టీ అనేది. అదే విధంగా ఈ బీపీ, షుగర్, మైగ్రేన్‌కే కాకుండా మనకి స్కిన్‌లో గ్లో అనేది కూడా తెస్తుంది. అట్ ద సేమ్ టైమ్ వెయిట్ లాస్ గురించి కూడా మనం ఇందాక ఇద్దరు మనకి ఎక్స్‌పీరియన్స్ చెప్పారు. 94 కేజీస్ ఉన్నవారు 90కి వచ్చారు, 89కి వచ్చారు. నిజంగా అద్భుతమైన ప్రోడక్ట్ సార్. నిజంగా వెయిట్ లాస్ అనేది కూడా నిజంగా చాలా మందికి నేను ఎవరికైతే ఈ ప్రోడక్ట్ అనేది నేను ప్రమోట్ చేశారో నిజంగా వాళ్ళ దగ్గర కూడా నా దగ్గర నాకు వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ అనేది నిజంగా నాకు షేర్ చేశారు. వాళ్ళు కూడా వెయిట్ లాస్ కొంచెం తగ్గాం సార్ మేము. వెయిట్ లాస్ అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పేసి. అదేవిధంగా నిన్న నేను ఒక స్కూల్‌లో పీటీని కలవడం జరిగింది. తను కూడా ఈ ప్రోడక్ట్ చూసాడు. ఈరోజు ఐడీ చేసుకుంటాను సార్. నా ఫోన్‌లో కొంచెం ప్రాబ్లమ్ ఉంది. నేను స్పేస్ లేదు. నేను రేపు చేసుకుంటానని చెప్పారు. కాబట్టి ఈరోజు నేను తనతో మాట్లాడి తనతో అపాయింట్మెంట్ అనేది తీసుకొని వాళ్ళ స్టాఫ్‌నందరినీ నేను గ్యాదర్ చేసి ఒక చిన్న గెట్ టుగెదర్ లాగా పెట్టుకొని వాళ్ళని కొంచెం ఈ ప్రోడక్ట్ గురించి కొంచెం డెమో ఇచ్చాలని చెప్పి నేను అనుకుంటున్నాను. అదేవిధంగా నేను విజిటింగ్ కార్డ్స్ కూడా ప్రింటింగ్ చేయించుకొని తెప్పించుకున్నాను. నేను బై హ్యాండ్ తీసుకొని వచ్చాను పోయి విజిటింగ్ కార్డ్స్ అనేది. అది కూడా నేను కూడా సర్క్యులేట్ చేశాను కొన్ని విజిటింగ్ కార్డ్స్. అట్ ద సేమ్ టైమ్ టీ స్టాల్స్ కూడా కొన్ని అప్రోచ్ అయ్యాను. వాళ్ళు కూడా మంచి రెస్పాన్స్ అనేది ఇచ్చారు. అట్ ద సేమ్ టైమ్ ఈరోజు నా గోల్ ఏంటంటే నా టార్గెట్ మెడికల్ షాప్స్‌ని తెలిసిన వాళ్ళని ఎందుకంటే మెడికల్ షాప్స్‌కి పోతే వాళ్ళు మాక్సిమం చాలా మంది ఎందుకంటే వాళ్ళు ప్రమోట్ చేసే కంపెనీస్‌కి ఎక్కువ ప్రమోట్ చేస్తారు కాబట్టి ఇది మనకి ఇప్పుడు కొత్త ప్రోడక్ట్ కాబట్టి ఫస్ట్ తెలిసిన మెడికల్ షాప్స్ వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళ త్రూ మనం కొంచెం బిజినెస్ అనేది చేసుకొని తర్వాత తెలియని కొత్త మెడికల్ షాప్‌కి వాళ్ళ త్రూ మనం పోతే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కొంచెం ఇది ప్రమోట్ అనేది చేస్తారు కాబట్టి నేను ఈ విధంగా ముందుకు పోవాలని ఆలోచిస్తున్నాను సార్. నాకు ఇచ్చిన అవకాశం బట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గ్రేట్ సార్. జోసెఫ్ సార్, మంచి షేరింగ్. మీ హెల్త్ రిజల్ట్స్ కానివ్వండి, మీ కొత్తగా చేయాలనుకునే విధానం. డెఫినెట్లీ ఫ్రెండ్స్, జోసెఫ్ సార్ చెప్పినట్టు మనం ఇంతకు ముందు మెడికల్ షాప్ నుంచి మన అనారోగ్యానికి టాబ్లెట్స్ తెచ్చుకునే వాళ్ళం. అదే మెడికల్ షాప్కి వెళ్ళి ఈ రోజు మన డీటాక్స్ టీని కానివ్వండి, ఉమెన్ కేర్ కానివ్వండి, మెన్స్ ప్లేయర్ కానివ్వండి ప్రమోట్ చేస్తే డెఫినెట్లీ వాళ్ళ ముందు కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అవడంతో పాటు ఇంతకాలం మనం వాళ్ళ దగ్గర మందులు పట్టుకెళ్ళిన ఆ ర్యాపో ఏదైతే ఉందో, అరే ఇంతకాలం వీళ్ళు మందులు వాడారు, ఇప్పుడు ఏదో గ్యాస్ ట్రబుల్ తగ్గింది అంటున్నారు, లేకపోతే షుగర్ లో కొంచెం బ్యాలెన్సింగ్ అయింది అంటున్నారు, సంథింగ్ ఈజ్ దేర్. ఎందుకంటే మన దగ్గర రెగ్యులర్ గా వచ్చే కస్టమర్ ఎప్పుడు కూడా వేరే అబద్ధం చెప్పడానికి ట్రై చేయరు. అందువల్ల దే కెన్ బిలీవ్ దట్. వాళ్ళు నమ్ముతారు. నమ్మిన తర్వాత వాళ్ళు వాడడం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళు వాడడం స్టార్ట్ చేస్తారో వాళ్ళు కూడా ఒక డిస్ట్రిబ్యూటర్ అయ్యి వారి దగ్గరికి వచ్చే వారికి టాబ్లెట్స్, ఎందుకంటే మెడికల్ షాప్ వాళ్ళకి మీరు గమనించి చూసారంటే ఎవ్వరికి చెప్పుకోలేని బాధలు, డాక్టర్ కూడా ఒక్కోసారి చెప్పుకోలేని బాధలు. పరిచయం ఉన్న మెడికల్ షాప్ లో ఆ ఓనర్ కానివ్వండి, ఆ టాబ్లెట్స్ ఇచ్చే వ్యక్తికి కానివ్వండి చెప్తారు. ఎందుకంటే అంత ర్యాపో ఉంటుంది వాళ్ళతో, అంత క్లోజ్నెస్ ఉంటుంది. ఎప్పుడైతే అంత క్లోజ్నెస్ ఉంటుందో వాళ్ళు కూడా ప్రమోట్ చేయడానికి, బిజినెస్ ని డెవలప్ చేయడానికి, వాళ్ళు కూడా మంచి ప్రోడక్ట్స్ ని అందరికి ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. గ్రేట్ సార్. మంచి కొత్త ఇన్నోవేటివ్ మంచి ఆలోచన మాకైతే ఇచ్చారు జోసెఫ్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్యానెల్లో అన్మ్యూట్ ఆప్షన్ లో ఉన్న వారు ఇంకెవరు షేర్ చేస్తారు సార్? ఎవరైనా ఉన్నారా? లేదంటే మనకి టైం అయిపోతుంది. ఫైనల్ గా మన బాజీ నాయక్ గారు, నజీర్ సారు, వంశీ సారు హ్యాండ్ ఓవర్ చేస్తాను మైక్. వారు చెప్తారు వారి వాల్యుబుల్ విషయాలన్నీ కూడా. బాలాజీ సార్, ఆర్ యూ కంఫర్టబుల్ సార్? రైట్. వెల్కమ్ సార్ బాలాజీ నాయక్ గారు. గ్రేట్ పర్సనాలిటీ. వెల్కమ్ సార్. ఫ్రెండ్స్ వెల్కమ్ చెప్పండి సార్ కి. వెల్కమ్ సార్ బాలాజీ నాయక్ గారు, తెలంగాణ సింగం గారు. బాలాజీ నాయక్ గారు వెల్కమ్. Welcome, sir. Balaji Naik, sir. Welcome. Good morning. Thank you, sir. Thank you inviting to me. Good morning, morning, happy morning.
Great. Good morning. Good morning, leaders. Morning. Happy morning, Mandarki. Once again. ముందుగా గ్రేట్ ప్లాట్ఫామ్ తయారు చేశారు మన ఎండి సార్లు. వారికి మరి ఇంత గొప్ప ఆపర్చునిటీ ఇచ్చిన మా తమ్ముడు రాజుకి, గురువులు, దైవానికి, తల్లిదండ్రులకి, నాకెప్పుడు తల్లిదండ్రులు బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఎందుకంటే ఇద్దరు కాలం చేశారు కాబట్టి ఆ బ్లెస్సింగ్స్ ని తీసుకుంటూ ఉంటాను డైలీ. లీడర్స్, నిన్న గొప్ప మీటింగ్ జరిగింది మాల్యాద్రి గారి ఆధ్వర్యంలో కనిగిరిలో. ఎక్సలెంట్ మీటింగ్ నిన్న. శేఖర్ సార్ కూడా వచ్చారు. గ్రేట్ సెషన్. ఎందుకంటే కమిట్మెంట్ గా అలాగే స్టే అన్నయ్య నిలబడి ఉన్నారు. సార్ మీరు మొబైల్స్ సైలెంట్ లో పెట్టుకోండి అని చెప్పేసి చెప్తే, నేను వంశీ సార్ మాట్లాడని చెప్పాను. కంప్లీట్ సెషన్ స్టార్ట్ అయ్యి 2 hours, అంటే కాలేజ్ అది, అందులో డిగ్రీ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పారు. ఆ 2 hours 2.5 hours కమిట్మెంట్ లీడర్స్ అన్నమాట. నిన్న కూడా చెప్పాను మీకు ఆఫ్టర్నూన్ సెషన్లో. కమిట్మెంట్ లీడర్స్ అంటే ఎవరైతే నాకు ఇది కావాలి సాధించాలనుకొని వస్తారో వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసి వినడం జరుగుతుంది. ఆ వర్క్ యొక్క రిజల్ట్ రేపు చూడబోతారు మాల్యాద్రి గారి టీంలో. సార్కి మంచి బిజినెస్ అవుతుంది. గొప్ప కమిట్మెంట్ లీడర్స్ వచ్చారు నిన్న. అందరికీ పేరు పైన ధన్యవాదాలు. వన్స్ అగైన్ ఇక్కడ మన ప్యానల్ తరఫు నుంచి వాళ్ళందరికీ, మీటింగ్ అటెండ్ అయిన వాళ్ళకి. ఇంకోటి ఏంటి, అప్రిషియేషన్స్ అరేంజ్ చేసుకోవడము. అంటే మనందరం ఏమనుకుంటున్నాం, సార్ అది లేదు ఇది లేదనే కంటే పని చేసుకుంటా ముందుకు వెళ్ళాలని వెళితే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుందని చెప్పేసి నమ్మిన వ్యక్తి మాల్యాద్రి గారు. సో అంత కమిట్మెంట్ తోటి మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళాక ఎంత దూరం నుంచి నేను వెళ్ళిన అలసటను కూడా మర్చిపోయినా. అంత హ్యాపీ మీటింగ్ సార్. గ్రేట్ సెషన్ చేశారు. అప్లైనర్లుగా మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటాం. మీటింగ్స్ పెట్టి బిజినెస్ చేసుకొని టీం బిల్డ్ చేసుకొని ముందుకెళ్ళండి. మా సహాయ సహకారాలు మీకు ఎప్పుడు ఉంటాయి. నిన్న సార్ లాస్ట్ లో మళ్ళీ ఒకసారి అప్డేట్స్ చెప్తారు వంశీ గారు. ఇంకే కొత్త అప్డేట్స్ ఉన్నాయి చెప్తారు మీకు. లీడర్స్, మనం వర్క్ మోడ్లోకి వెళ్ళట్లేదు. బిజినెస్ డల్ అవడానికి మెయిన్ రీజన్ అది. ఎందుకంటే మనం ఏదైతే కావాలనుకుంటున్నాం అవి మొత్తం మన ప్లాన్ లో చెప్పడం జరుగుతుంది. కొంచెం విజన్, కంపెనీ విజన్ విన్నప్పుడు కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. స్టార్ట్ లో ఒకే ప్లాట్ఫామ్ లో అన్ని రకాల సేవలు అందించడానికి ముందుకు వచ్చింది కంపెనీ అని చెప్పడం జరుగుతుంది. అదే పని చేస్తుంది, చేయబోతుంది, ఇంకా చేస్తుంది మన కంపెనీ. మనం అడగని కూడా తీసుకొస్తుంది. మనం ఊహించలేదు ఆ ప్రొడక్ట్స్ వస్తాయని, అవి కూడా తీసుకురాబోతుంది. సో లీడర్, చేయాల్సిందల్లా మనం ఏంటి, మనం చేసుకుంటూ బిజినెస్ చేసుకుంటూ టీం బిల్డ్ వెళ్ళడమే మన యొక్క లక్ష్యం. 2 రాష్ట్రాల్లో జెడ్పేని మళ్ళీ మార్చి నాటికి లాక్స్ లో ఉన్నాం. కనీసం 1 కోటి మందిని దాటించాలి. తక్కువలో తక్కువ అంటే ఒక్కొక్కరి టీము, ఇప్పుడు ప్యానల్ ఒక్కొక్కరి టీము 5 to 10 lakhs కి చేసుకుంటూ పోతే దాటడం పెద్ద విషయం కాదు. మనం రోజు మాట్లాడుకుంటున్నప్పుడు అనుకుంటాం 3 మ్యాట్రిక్స్ లో, లేకపోతే కనీసం 2 మ్యాట్రిక్స్ లో పనిచేసిన lakhs crores ఆఫ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. టీం బిల్ట్ అవుతుంది. సో లీడర్స్, వర్క్ మోడ్లోకి రండి. వర్క్ చేసుకుంటూ టీం బిల్డ్ చేసుకుంటూ బిజినెస్ ముందుకు తీసుకెళ్ళండి. 100% ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇంకా సార్ మాట్లాడాలి, నజీర్ గారు మాట్లాడాలి. బ్యాక్ టు హోస్ట్ సార్, శేఖర్ సార్. ఇంత అందరికీ ఒక్కటే చెప్పేది, వర్క్, టీం, అంతే. హ్యాపీగా మీరు ఎంత ఇన్కమ్ కావాలో అంత వస్తుంది. ఎంత బాగుండాలో అంత బాగుంటుంది మన ఫ్యామిలీ. ఆరోగ్యం కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు హోస్ట్ శేఖర్ సార్. థ్యాంక్ యూ. గ్రేట్ సార్. మంచి షేరింగ్, మంచి అబ్జర్వేషన్ కూడా సార్. ఎందుకంటే నిజంగానే వారు స్విచ్ ఆఫ్ చేసి వినమంటే అంత డెడికేటెడ్ గా వారు విన్నారు. మాల్యాద్రి గారు గ్రేట్ సెషన్ అయితే, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ సార్. గ్రేట్ సెషన్ అయితే కండక్ట్ చేశారు మీరు. ఇంకా కొత్తగా కూడా గ్రేట్ గా చేయాలనుకుంటున్నారు. గ్రేట్ సార్ బాలాజీ నాయక్ గారు, మీరు మంచి అబ్జర్వేషన్, మంచి ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇచ్చారు. మీ ఎక్స్పీరియన్స్, మీ ఇన్ఫర్మేషన్ అందరికి బాగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు కూడా మీరు ఇచ్చే ప్యానల్లో ఇచ్చే
నాలెడ్జ్ కానివ్వండి అంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది, అంటే వర్క్ మోడ్ లోకి వెళ్ళేలాగా తీసుకెళ్తుంది. థ్యాంక్ యూ సార్. మరొక గ్రేట్ పర్సన్, గ్రేట్ పర్సనాలిటీ, మన 2 తెలుగు రాష్ట్రాల్లో అసలు ప్రప్రథమంగా సబ్స్క్రిప్షన్ తీసుకున్న వ్యక్తి, ఆ, వారు టార్చ్ బేరర్ అంటారు, నజీర్ సార్. వారు ఇన్ఫర్మేషన్, వారి ఆలోచనల్ని మనం తెలుసుకోబోతాము. వెల్కమ్ సార్ నజీర్ సార్, గ్రేట్ పర్సనాలిటీ, వెల్కమ్ సార్. వెల్కమ్ సార్ నజీర్ సార్, టార్చ్ బైరర్ ఆఫ్ ద వారియర్స్. నజీర్ గారు మోస్ట్ వెల్కమ్ సార్. లేనట్టున్నారు. వెల్కమ్ సార్ నజీర్ సార్. సార్ నజీర్ గారు లేనట్టున్నారు. సార్ ఏంటంటే ఉపవాసం నైట్ రాలేదు కదా, దీక్షలు ఉంటాయి, అంటే నైట్ జాగారం అనేది ఉంటుంది, రాత్రి నైట్ చెప్పారు. మొత్తం నిన్న నైట్ మొత్తం జాగారంలో ఉన్నారు. Yes, ఈ yes, రోజు yes. కష్టం. రేపు కూడా ఉందట చెప్పారు సార్. ఓకే ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్ బాలాజీ నాయక్ గారు. ఇప్పుడు ఫైనల్ గా మన వాయిస్ ఆఫ్ ది వారియర్ వంశీ సార్, గ్రేట్ యూట్యూబర్. వారు కూడా నిన్న కనిగిరిలో వారి ఎక్స్పీరియన్స్ కానివ్వండి, వారి ఆలోచన కానివ్వండి, చాలా ఇన్నోవేటివ్ గా, ఎందుకంటే ప్రజలకి అర్థమయ్యేది, మనుషులకు అర్థమయ్యేది, పిల్లలకైనా పెద్దలకైనా అందరికీ అర్థమయ్యేది స్టోరీస్. ఎప్పుడైతే స్టోరీస్ అనేది చెప్తామో పిక్చర్స్ విజువలైజ్ చేసుకుంటారు ఎవరైనా. ఎప్పుడైతే పిక్చర్స్ విజువలైజ్ చేసుకుంటారో దే ఆర్ కనెక్టెడ్ విత్ ద స్టోరీస్ అన్నమాట. ఎక్కడైనా చూడండి, సబ్జెక్ట్ చెప్పే టీచర్స్ ఎంతో మంది ఉంటారు, కానీ స్టోరీస్ గా ఒక కథ రూపంలో చెప్పే స్టోరీస్ ఏదైతే ఉన్నాయో ఆ టీచర్ ని, ఆ స్టూడెంట్స్ ఎప్పుడు కూడా చాలా గ్రేట్ గా చూస్తారు, ఎందుకంటే అది బ్రెయిన్ లోకి దిగిపోతుంది. అట్లాంటి ఒక గ్రేట్ పర్సనాలిటీ వాయిస్ ఆఫ్ ది వారియర్ అని తెలుసుకుంటాం మనం. గ్రేట్ సార్ వంశీ గారు, వెల్కమ్ సార్. మీ యొక్క ఇన్ఫర్మేషన్ ని, మీ యొక్క అప్డేట్స్ ని కానివ్వండి, కంపెనీ అప్డేట్స్ ని కానివ్వండి ఇవ్వాలని కోరుకుంటున్నాం. వెల్కమ్ సార్ వంశీ సార్, వెల్కమ్. వెల్కమ్ సార్. మోస్ట్ వెల్కమ్ సార్. వెల్కమ్ సార్, వాయిస్ ఆఫ్ ద వారియర్. ఎస్ సార్, థ్యాంక్ యూ, సార్ వంశీ గారు, వెల్కమ్. థ్యాంక్ యూ బాబు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ అండ్ హెల్దీ మార్నింగ్. ముందుగా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి, ఆ భగవంతుడికి నా పూజితాభివందనాలు. తర్వాత ముగ్గురు ఎండీస్, రియల్లీ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ అండి. అర్థం చేసుకోలేకపోతే ఎవరు ఏం చేయలేం. వండర్ఫుల్ ప్లాట్ఫామ్ని మనందరి ముందుకు తీసుకొచ్చినటువంటి ముగ్గురు ఎండీస్కి అందరి తరపున ధన్యవాదాలు. తర్వాత నా అన్న నజీర్ అన్న, నిజంగా ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఒక మంచి ఫ్యామిలీ క్రియేట్ చేసుకునే అవకాశం జెడ్పే ద్వారా నాకు కలిగింది. అలాంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి నా అన్నకి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. తర్వాత నా 20 లెవెల్ టీం అందరికీ కూడా పేరు పేరు నా పాదాభివందనాలండి. ఏదైనా సరే ఒక అవకాశం మనం అర్థం చేసుకోవటంలోనే ఉంటుంది. ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులనైనా, లేదు మనం చేసేటటువంటి పనిలో ఉన్నటువంటి లోటుపాట్లనైనా సరే మనం అర్థం చేసుకుంటే ఏదైనా సాధ్యమే పని చేసుకుంటూ వెళ్ళటానికి. మనం అర్థం చేసుకోలేకపోతే కష్టం. అదే పెద్ద భూతంలా కనపడుతుంది అన్నమాట మనకి. కానీ అది ఈజీయే. కానీ మనం చూసే విధానంలో లోపం ఏదైతే ఉందో ఆ లోపం వల్ల మనకి చాలా కష్టంగా భూతంలా కనపడుతుంది. రాత్రి ఒక టాప్ లీడర్తో మాట్లాడానండి. క్వాలిటీస్, లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది మనకు అర్థమైపోతుంది ఒకరితో మాట్లాడుతుంటే. ఇక్కడ ఎవరిని కించపరచట్లేదు, ఎవరి గురించి ఎవరి పేరు నేను మెన్షన్ చేయట్లేదు. బట్ లీడర్షిప్ క్వాలిటీ ఎలా ఉండాలి, ఉండకూడదు అనేది మాటలను బట్టే అర్థమవుతుంది. అతనితో మాట్లాడేటప్పుడు కాల్ చేశారు, జర్నీలో ఉన్నాం, మాట్లాడేటప్పుడు సార్ నా టీంలో ఎవరికి ఇన్కమ్ రావట్లేదు, నా పరిస్థితి ఏంది సార్, అది ఇదని. సార్ నేను ఒకటే చెప్తా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. ఇన్కమ్ ఎక్కడైనా కంపెనీ ఆపిందా? లేదు సార్.
మరి ఎవరు ఆపుకున్నారు? హలో, మనమే ఆపుకున్నాం సార్. మనం పని చేయకుండా బిజినెస్ ఇన్కమ్ చేయట్లేదు సార్, ఏముండదు ఇన్కమ్ సార్. ఎవరు ఆపలేదు వంశీ గారు. మనం బిజినెస్ మన చేయట్లేదు, అందుకే ఇన్కమ్ రావట్లేదు. ఎస్ పని అదే లేనిది కదా. ఇన్కమ్ రాదు సార్. ఇక్కడ గుర్తునే కూర్చుంటే డబ్బులు రాలితే, తపస్సు చేసుకుంటే డబ్బులు వస్తాయి అంటే ఎవ్వడ కూడా ఏం చేస్తాడు తెలుసా? రూమ్ లో బెగ్గేసుకొని కూర్చొని ఆ చేతులు ధ్యాన ముద్రలో పెట్టేసి ఓం ఓం అంటే సరిపోతుంది కదా. డబ్బులు అయ్యే పైనుంచి రాలుతూ ఉంటాయి. ఏంది సార్ ఇదే? సార్ మొదట్లో డబ్బులు వచ్చినాయి, తర్వాత డబ్బులు రాలేదు అంటే అర్థం ఏంటి? నువ్వు ఏదైతే మైండ్ సెట్, నేను ఇందాక అదే చెప్పా, చూసే విధానాన్ని బట్టి మనకి అన్ని మార్పులు కనపడతాయి. చూసే విధానం మార్చాలి మనం. ఇక్కడ ఏమీ అయిపోలా. ఇప్పుడు అతను అనేది ఏంటంటే ఫుల్ కామెడీ అనిపించింది నాకు, ప్లస్ కోపం కూడా వచ్చింది. నేను ఎంత అంటే నాకెప్పుడు కామెడీ చేత కదండి, రియల్లీ కామెడీ చేత కదా నాకు. వాయిస్ ఎంత కఠినంగా ఉంటుందో నేను ఎప్పుడు కూడా అంతే సీరియస్గా ఉంటా. అతను మాట్లాడుతుంటే నాకు నవ్వాలో, ఏడవాలో, తిట్టాలో, కోపం, అసలు అన్ని రకాల భావాలు అంటారు చూసారా, అలా ఉంది నిన్నైతే. రియల్లీ చెప్తాను, ఇది మీకు ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. సార్ రేపొద్దున వాళ్ళు 2వ తారీఖు రీఛార్జీలు స్మూత్గా ఇచ్చినా వాళ్ళు చెయ్యరు సార్. అంటే రీఛార్జీలు స్మూత్గా ఇచ్చినా చేయరు సార్. ప్రోడక్ట్ తీసుకొస్తున్నారు, ఎక్కడ లేని ప్రోడక్ట్ సార్. నేను ఒక్కటి అడుగుతున్నాను ఇక్కడ, సార్ దయచేసి ఏమనుకోవద్దు, ఈ మీటింగ్ ని వేరే వేలో తీసుకెళ్తున్నానని దయచేసి ఎవరు కూడా అపార్థం చేసుకోవద్దు. ఇక్కడ ఎంత ఈజీగా ఇన్కమ్ ఉంది అని చెప్పే ప్రయత్నమే నా ప్రయత్నం. దయచేసి అది అర్థం చేసుకోవాల్సింది కోరుతున్నాను సార్. ఇక్కడ వి కంపెనీ కావచ్చు, ఏ కంపెనీ కావచ్చు, పి కంపెనీ కావచ్చు, ఆల్రెడీ వి కంపెనీ అనేది భరత్ గారు చేసినట్టున్నారు. సార్ భరత్ గారు ఉన్నారా అందుబాటులో? లేరా? ఓకే, ఇంకెవరున్నారు నాకు అంటే ప్రొడక్ట్ బేస్ చేసిన వాళ్ళు ఉన్నారా ప్లీజ్ దయచేసి? సార్ నేనున్నాను సార్. ఎస్ సార్, శేఖర్ సార్. అంటే వంశీ గారు మీరు చేసిన మీకోసం రెడీగా. సార్ మిమ్మల్ని పిలవలేదు సార్, ఎందుకంటే మీ సంగతి నాకు తెలుసు కాబట్టి. నేను మిమ్మల్ని పిలవలే, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. మిమ్మల్ని పిలిస్తే ఏమైందంటే మన ఇద్దరం నిన్న జర్నీ చేసాం సార్, వీళ్ళిద్దరు ఏదో మాట్లాడుకున్నారేమో అనుకుంటారు. ఫర్ ఏ ఫన్, ఏమనుకోవద్దు, ఫన్ చేశా సార్. ఎక్స్పీరియన్స్ కూడా తర్వాత షేర్ చేస్తారు బాలాజీ నాయక్ సార్. కొంచెం నేను చెప్పే మాటల్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. సార్ని అడిగే క్వశ్చన్స్ సార్ మీ వాయిస్ రావడం లేదు సార్. సార్ శేఖర్ సార్. సార్ చెప్పండి సార్. సార్ వినపడుతుంది నా మాట? ఎస్ సార్, ఇప్పుడు వినిపిస్తుంది సార్. ఇందాక వినిపించలేదు, ఇప్పుడు వినిపిస్తుంది. ఓ రైట్ సార్, రైట్ సార్, సారీ సార్. మీరు చేసినటువంటి కంపెనీ వి కంపెనీయా, ఏ కంపెనీయా, పి కంపెనీయా? హెచ్ కంపెనీ సార్. హెచ్ కంపెనీ, రైట్ 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 సార్. ఆ కంపెనీలో మీ వర్క్ విధానం ఎలా ఉంటుంది సార్? నేను ఇంతకు ముందు చేసిన ఆ హెచ్ కంపెనీలో 2008 నుంచి 2015 వరకు చేశాను సార్. అంటే మధ్యలో కొంచెం గ్యాప్లు ఇస్తూ. ఎస్ సార్. ఫస్ట్ నేను అది స్టార్ట్ చేయడానికి 1,25,000 పెట్టాను సార్. ఓకే. 1,25,000 పెట్టిన తర్వాత నేను ఆ వచ్చిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్, దాంతో పాటు కరడో స్కానర్ అని ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది చాలా మందికి. ఆ స్కానర్ సంకలో పెట్టుకుని ఊర్లు తిరిగాను సార్. అన్ని బయట పెట్టేవాళ్ళు సార్, అంతా చెకప్ చేసేవాళ్ళని. అందరూ చక్కగా చెకప్ చేసుకుని బాడీ ఎవాల్యుయేషన్ చేయించుకునే వాళ్ళు. అంతా అయిపోయిన తర్వాత ఈ ఎఫ్ఎస్ ఒకటి ఇస్తావా, లేకపోతే ఇది తగ్గిన తర్వాత డబ్బులు ఇస్తాను, ఇది సార్. ఇట్లా నేను చేశాను సార్. చాలా హార్డ్ వర్క్ చేశాను, చాలా చేశాను.
మొత్తానికి మంచి టీం అయితే సంపాదించుకున్నాను. ఆ టీము ఇచ్చిన వాల్యూమ్ ఏదైతే జనరేషన్ ఉందో ఆ వాల్యూమ్ జనరేషన్ తీసుకోవడం కోసం, ఆ ఇన్కమ్ తీసుకోవడం కోసం, ఆ 5% తీసుకోవడం కోసం నేను అడిషనల్ గా నా దగ్గర ప్రోడక్ట్ ఉన్నా సరే 1,25,000 పెట్టాను సార్. ఇలాగా 6 నెలలు కంటిన్యూగా పెట్టాను సార్. ఒక 3 to 4 lakhs లాస్ట్ క్లాస్ అయ్యాను సార్. అంటే అఫ్ కోర్స్ చాలా మంది అనొచ్చు ఇది చేసి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారండి. సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారా, ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారా అనేది కాదు. కింద ఇన్కమ్ తీసుకోవాలంటే నేనేం చేయాలనేది ఇంపార్టెంట్, నేనేం చేశాను అనేది ఇంపార్టెంట్. అది ఇక్కడ కింద ఇన్కమ్ తీసుకోవాలంటే కింద టర్న్ ఓవర్, అది నేను కష్టపడిందే కదా టర్న్ ఓవర్, అది నేను తీసుకోవాలంటే ఛాన్స్ లేదు. నేను కంపల్సరీ ఆ జీరోకి వచ్చేసేవాడిని. మంత్లీ స్టార్టింగ్ వచ్చేటప్పుడు జీరోకి వచ్చేసేవాడిని. మళ్ళీ ఆ మంత్ చేస్తే తప్ప కింద నుంచి జరిగిన టర్న్ ఓవర్ వచ్చేది కాదు. నెక్స్ట్ ఇన్ని ప్రోడక్ట్స్ పట్టుకుని వెళ్ళి మోసుకుని వెళ్ళి వాళ్ళందరూ నో 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 అంటుంటే ఒక రకమైన ఇరిటేషన్ జనాల మీద, ప్రోడక్టుల మీద, చేయాలనుకునే దృక్పథం మీద విపరీతంగా వచ్చేసింది. అదే ఈ రోజు జస్ట్ డిక్కీలో 4 ఎఫ్ఎస్ఎల్ పెట్టుకుని వెళ్తే అది గంటలో అయిపోతున్నాయి. సారీ, డీటాక్స్ స్టీల్ పెట్టుకుంటే గంటలు అయిపోతున్నాయి, 2 గంటలు అయిపోతాయి. ఎందుకంటే అందరికీ కావాల్సింది లోపల ఉన్నదాన్ని క్లీన్ చేసేది కావాలి. ఇప్పుడు ఆ మైండ్ సెట్ కి రెడీగా ఉన్నారు పీపుల్ అందరూ. చాలా కన్వీనియంట్ గా ఉంది. అంతకు ముందు ప్రతిరోజు నేను అందరినీ మోటివేట్ చేయాల్సి వచ్చేది సార్. అంటే మోటివేట్ అంటే తాగారా లేదా, తాగితే ఏం జరిగింది, ఎలా ఉంది, సాయంత్రానికి ఎలా ఉంది, ఇట్లాంటివన్నీ కూడా అనేక రకాల కాంప్లికేషన్స్. కానీ ఇక్కడ డీటాక్స్ టీ తాగుతున్నప్పుడు ఎట్లాంటి ఒక కాంప్లికేషన్ లేదు, ఎట్లాంటి ఒక ఇబ్బంది లేదు, హాయిగా వెళ్తుంది లోపలికి, బాగుంది అంటున్నారు. ఫస్ట్ నో అన్న వాళ్ళు కూడా తాగిన తర్వాత అది చాలా బాగుంది, నా కొడుకు కూడా చెప్తానండి అనేలాగా మారిపోతున్నారు. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. శేఖర్ సార్, ఇక్కడ సార్ మాట్లాడినటువంటి మాటలో నేను ఒకటే పాయింట్ చెప్తా. మనం ఏదైతే బిజినెస్ చేస్తున్నామో కింద ఆ వాల్యూమ్, ఆ 5% ఏదైతే ఉందో, అంటే బిజినెస్ లెఫ్ట్ రైట్ మ్యాచ్ కావచ్చు ఏదన్నా కానీ, ఆ మ్యాచింగ్లో వచ్చేటటువంటి 5% ఏదైతే ఉందో ఆ 5% తీసుకోవాలంటే మనం మరలా ప్రోడక్ట్ డంప్ చేసుకోవాలి. ఈ కంపెనీయే కాదు, ఏ కంపెనీ అయినా చేసేది అటువంటిది ప్రోడక్ట్ బేస్డ్ డైరెక్ట్ సెల్లింగ్, అంతే కష్టం. మొన్న క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్ లో కూడా అడిగేటప్పుడు ఒక అతను వెస్టేజ్ ఆమ్వే అన్నారు. ఆ వెస్టేజ్ ఆమ్వేలో నేనున్నాను, నేను చేశాను కూడా. అందులో కూడా ఇంతే, కింద 10 లక్షల రూపాయలు బిజినెస్ మ్యాచ్ అయితే మనకు వచ్చే 10,000 కోసం మనం 4-5 ఖర్చు పెట్టుకుని 6,000 ఖర్చు పెట్టుకుని చేయాలి. ఇంకా ఎక్కువ కూడా అంత ఇన్కమ్ తీసుకోవాలంటే ఇంకా ఎక్కువ మనం పర్చేజ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మరలా ఇంకోటి ఏంటంటే బిజినెస్లో కింద మ్యాచింగ్ అయితే మిగిలినటువంటిది ఉంటుంది కదా, మ్యాచింగ్ అవ్వకుండా అది ఫ్లష్ అవుట్లు అయిపోతుంటాయి. ఏ మంత్కి ఆ మంతే, సపరేట్ బిజినెస్లే. ఏ మంత్కి ఆ మంత్, ఈ మంత్ అవ్వలేదా అది కొట్టో, పక్కకు కొట్టో, అది లేదు అంతే. నెక్స్ట్ మంత్ మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్, మళ్ళీ జీరో నుంచి స్టార్ట్, రీస్టార్ట్ అని కొట్టుకోవాలి. అలా ఉండేది. అంటే నిన్న అతను మాట్లాడినటువంటి మాటలు ఎగ్జాంపుల్ ఎలా ఉందంటే, సార్ ప్రోడక్ట్లు తెస్తున్నారు సార్, ప్రోడక్ట్లు ఏం ఉపయోగం సార్, ఏ కంపెనీల్లో ప్రోడక్ట్ లేదు సార్. ఉన్నాయి సార్, ఏ కంపెనీలో అయినా ప్రొడక్ట్ బేస్ ఉంది, ప్రొడక్ట్ బేస్ కంపెనీలు ఉన్నాయి. కానీ అందులో ఎంత కష్టం ఉంది, అందులో నువ్వు సంపాదించాలి అంటే నువ్వు ఖర్చు పెట్టాల్సింది ఎంత ప్రతి నెల సార్. ఇవన్నీ చిన్న లాజిక్ సార్. నేను అదే చెప్తున్నాను, స్టార్టింగ్ మొదలుపెట్టినప్పుడే చూసే విధానంలో మనం మారితే మన ఆలోచన తీరు మారిపోతుంది. నేను అదే చెప్పా. నేను నిన్న తీసుకున్న పాయింట్ కూడా ఇదే, చూసే విధానం మారట్లా ఎవరిది. బిజినెస్ని మనం ఏ యాంగిల్లో చూస్తామో, బిజినెస్నే కాదు, మనం ఒక సమస్యని లేదా మనం ఒక ఏదైతే ఆ స్పాట్ ఉందో, ఒక పాయింట్ ఉందో, ఆ పాయింట్ని మనం ఏ విధంగా అయితే చూస్తామో ఒక సబ్జెక్ట్ని, మనకు అదే విధంగా కనపడుతుంది. మీరు దాన్ని మంచిగా చూడండి, అదే సబ్జెక్ట్ని ఒక పాజిటివ్ వేలో ఆలోచించి చూడండి, వాహ్ వాహ్ సూపర్, ఇది కదా మనకు కావాల్సింది అనిపిస్తుంది. రియల్లీ వండర్ఫుల్ అనిపిస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, అరే నీకు ఒక తెల్ల పేపర్ ఇచ్చాను రా బాయ్, ఆ తెల్ల పేపర్ మధ్యలో ఒకే ఒక చిన్న చుక్క ఉంది,
నువ్వు ఏం చూస్తున్నావురా భయ్ అంటే, హేయ్ నాకు ఆ నల్ల చొక్కే కనపడుతుంది, పక్క మొత్తం తెలుపు లేదు. వాట్ ఈస్ దిస్? అలా అయితే మీ లైఫ్లో మీరు అక్కడే ఉంటారు, పైకి మాత్రం రారు. నేను అదే చెప్పా అతనితోటి, ఇంకా ఇంకా పూర్తిగా చెప్పలేదు. ఎందుకంటే అతని లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మొత్తం మనం విని ఓకే ఓకే సరే సార్, ఓకే సార్ ఇలా చేద్దాం సార్ అని చెప్తే, అబ్బే మరలా దాన్ని రివర్స్లో మాట్లాడతాడు అనమాట. సార్ ప్రొడక్ట్లు ఎక్సలెంట్గా ఉన్నాయి సార్, ప్రొడక్ట్లు బాగున్నాయి కదా సార్, ప్రొడక్ట్ వైజ్ చాలా కంపెనీలు ఉన్నాయి, బట్ మన కంపెనీ డిఫరెంట్గా వచ్చే ఇన్కమ్ బాగుంది కదా. ఊరుకోండి సార్, ఎన్ని కంపెనీలు ప్రొడక్ట్ బేస్ ఉన్నాయి సార్. ప్రొడక్ట్ బేస్లో చాలా లోటుబాట్లు ఉన్నాయి. బైనరీ ఏ ప్రొడక్ట్ కంపెనీ అయినా తీసుకోండి, ఐ విల్ ఛాలెంజ్ బైనరీ ఇన్కమ్. యూనిలెవర్ అస్సలు ఉండదు. బైనరీ ఇన్కమ్ అనేది, నేను ఓపెన్ ఛాలెంజ్ సార్, బైనరీ ఇన్కమ్ అనేది ఎక్కడో ఒక చోట ఫ్లష్ అవుట్ అయిపోతూ ఉంటుంది. ప్రతి నెలలో ఎంతో కొంత, మనం ఎంత కష్టపడ్డా పూర్తి ఇన్కమ్ మనం తీసుకోలేం. నేను చెప్పిన దానిలో అబద్ధం ఉంటే, సార్ మీరు చెప్పింది అబద్ధం సార్ అని ఎవరైనా సరే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, సార్ రియల్లీ ముఖం మీద చెప్పండి, నేను ఫీల్ అవును సార్, నేనైతే ఫీల్ అవును. ఇక్కడ నేను చెప్పినటువంటిది కాకుండా వేరేది ఉంది అంటే ప్రొడక్ట్ బేస్లో నిర్మోహమాటంగా సార్ యు ఆర్ నాట్ కరెక్ట్ అని నా ముఖం మీద చెప్పండి, ఐ విల్ అగ్రీ విత్ యూ. ఏ ప్రొడక్ట్ బేస్ అయినా కంపెనీ చాలా ఉంచుకుంటుంది సార్, మీకు తెలియదు. ప్రొడక్ట్ బేస్ కంపెనీలు వాళ్ళు లాంగ్ రన్ ఉండటానికి కారణం ఏంటో తెలుసా? ప్రొడక్ట్ బేస్లో లెఫ్ట్ రైట్ మ్యాచింగ్లు పెట్టి చాలా డబ్బు డంప్ చేసుకుంటారు వాళ్ళు. ఇక్కడ మనకి 95% మనకే ఇచ్చేస్తుంది కంపెనీ. మీరు లెక్కేసుకోండి క్యాలిక్యులేషన్స్. పోయి ఉంటే మీరు లెక్కేసుకోండి మనకి ఎంత ఇస్తున్నారు. రాయల్టీల రూపంలో కానీ టీమ్ సపోర్ట్ బోనస్ ప్రతిరోజు ఇస్తున్నారు. ఎంతమంది ప్రతిరోజు టీమ్ సపోర్ట్ బోనస్లు తీసుకుంటారు? ఎక్కడైనా ఈ విధానం ఉందా ప్రొడక్ట్ మార్కెటింగ్లో? మనం చూసే తీరు మార్చుకుంటే బిజినెస్ ఈజీ కదా. నాకు ఇన్కమ్ రావట్లేదు, నాకు ఎక్కడి నుంచి వస్తుంది? మనం ప్రొడక్ట్ని నాకాలి కదా. మనం ప్రొడక్ట్ అర్థం చేసుకొని ప్రొడక్ట్ని ప్రమోట్ చేసుకొని ఉన్నటువంటి ఇన్కమ్ సోర్స్ని మనం తీసుకోవాలి కదా. అది చేయకుండా నాకీ రావట్లేదు ఏం వస్తుంది? ఖాళీగా కూర్చుంటే వస్తుందా? ఎవరు చెప్పారు? మన పెద్దోళ్ళు అదే చెప్పారా, ఖాళీగా కూర్చుంటే డబ్బులు వస్తాయనే? ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచైనా డబ్బులు వస్తాయా ఖాళీ కూర్చుంటే? నా క్వశ్చన్ ఇదే. ఎక్కడ రాదు సార్, అర్థం చేసుకోవాలి. కష్టపడితేనే ఫలితం ఉంటుంది. మనం కొటేషన్లో చదవటం కాదు, కొటేషన్లో మీనింగ్ అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరం కొటేషన్లు పెట్టుకుంటాం, కొంతమంది పెట్టుకుంటారు ఏంటి మొన్న అతను కూడా, నేను ఈ విషయం మీదే ఇది సాధ్యం కాదు గురుగారు అని పెట్టాడు వెటకారంగా. క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో చెప్పే దాని గురించి పోస్టర్. అతను పెట్టుకున్న పోస్టర్ అబ్బో అద్భుతం, కానీ అతని ఆలోచన విధానం పాతాళంలో ఉంది. అలా ఉంటే ఎవరూ ఎదగలేం మిత్రులారా, స్నేహితులారా, అన్నీ కూడా కుటుంబ సభ్యులారా, మీరంతా కూడా ఎవరైనా అర్థం చేసుకోవాల్సింది ఒకటే, లైఫ్లో ఎదగాలి అంటే కొంత శ్రమ అవసరం. శ్రమ లేకుండా ఎదుగుతున్నాము అంటే అది మన పతనానికి దారి తీస్తున్నట్టే లెక్క. గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కడో చోట బ్రేక్ పడతాం, అది ఎక్కడో చోట మొత్తం లాక్కొని వెళ్ళిపోతుంది. ఎక్కడికెక్కడ ఈజీగా అలవాటు పడిపోయింది మన బ్రెయిన్. ఫస్ట్ అది మారాలి. అది మారితే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్. సార్ నాకు ఎంత రావాలో నా కష్టానికి అది వస్తుంది, దేవుడు ఇస్తాడు. కష్టపడితే ఏది ఊరికే పోదు. ప్రతిరోజు గొంతు బాగున్నా బాగలేకపోయినా, జ్వరం ఉన్నా, జలుబున్నా, తుమ్ములున్నా, దగ్గున్నా, ఏదున్నా
మీటింగ్ పెడుతున్నాం. మొన్నటి నుంచి 4 రోజులు బాగలేకపోయినా కరీంనగర్ కనిగిరి వెళ్ళాలనే మాట ఇచ్చున్నాం. కనిగిరి వెళ్ళాం. జర్నీ ఎంత రిస్క్ పడ్డాను నాకు తెలుసు. కనిగిరి వెళ్ళాం. మీటింగ్ సాధ్యమైనంత మటుకు మాట్లాడగలిగాను. అక్కడ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పానో లేదో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే నేను మాట్లాడింది నాకు బాగానే ఉండొచ్చు, నాకు బాగా అనిపించదు. నేను మాట్లాడుతున్నా ఏదో అంతే. ఎదటి వాళ్ళకి అర్థం కావాలి. అది అర్థమైందా లేదా ఆ భగవంతుడికి తెలియాలి, ఆ ఎన్నో వాళ్ళకి తెలియాలి. రైట్. ఇక్కడ మీకు అర్థం అవుతుందో లేదో నిజంగా భగవంతుడికి తెలియాలి, మీకే తెలియాలి. రియల్లీ ఇలాంటి మైండ్ సెట్ మార్చేసేయండి ఫస్ట్. ఇక అతను చెప్పినటువంటి దాన్ని బట్టి రీఛార్జీలు స్మూత్ గా ఇచ్చిన వాళ్ళు మళ్ళీ రారు సార్. ఇక రీఛార్జీలకి రారు, ప్రొడక్ట్లకి రారు, ఇక దేనికి వస్తారు? ఒక్కటే గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్యామిలీ, మనం ఇంతకు ముందు డబ్బులు సంపాదించామంటే మనం దీని మీద శ్రద్ధతో పని చేశాం, డబ్బులు వచ్చాయి. ఇప్పుడు రావట్లేదు అంటే ఒక పాయింట్ పట్టుకొని ఊగుతున్నాం, ఉయ్యాలమ్మ ఉయ్యాల జంపాలమ్మ జంపాల అని. అలా ఉయ్యాల జంప ఊగితే రాదు. ఒక పాయింట్ పట్టుకొని ఊగకూడదు. మనకి ఏ పాయింట్ పర్ఫెక్ట్ గా ఇప్పుడు సంపాదించుకోవటానికి లేదా ఉందా? అసలు మనం మెయిన్ వచ్చినటువంటి గోల్ మనీ సంపాదించుకోవటం. ఇది మర్చిపోతున్నాం. నా బాధ అంతా ఇదే. మీరు జాబ్ చేస్తున్నా, ఏ వ్యాపారం పెట్టినా, లేదు ఆటో రిక్షాలు తిరిగినా, ఒక క్యాబ్ నడిపినా, లేదు ఒక మెడికల్ షాపులు పెట్టినా, కిరాణా స్టోర్ పెట్టినా, దేనికి పెడతాం? డబ్బు సంపాదించడానికి. కిరాణా స్టోర్ పెట్టేసి ప్రతిరోజు కిరాణా స్టోర్ ఆ స్టోర్ షట్టర్ డౌన్ చేసి లాకేసి కూర్చొని రావాలమ్మా డబ్బులు రావాలమ్మా డబ్బులు అంటే వస్తాయా? షాప్ మూసేసి కూర్చోవాలా, షాప్లో కూర్చోవాలా, కస్టమర్ కోసం వెయిట్ చేయాలి, కస్టమర్ వచ్చేంత వరకు వెయిట్ చేసి అతనికి ఏం కావాలో సాటిస్ఫాక్షన్గా అతనికి ఇచ్చి పంపించాలా. అప్పుడు బిజినెస్ జరిగేది. ఎంత ప్రాసెస్ ఉంటుంది. కొంతమంది బట్టల షాప్ వాళ్ళు ఉంటారు చూడండి, బట్టల షాప్ వాళ్ళే కదా, ఏ బిజినెస్ వాళ్ళైనా స్టూల్ వేసుకొని పాపం కూర్చుంటారు. ఓనర్లే స్టూల్ వేసుకొని బయట కూర్చొని, సార్ రండి సార్, ఏం కావాలి సార్, రండి సార్, రండి సార్, రండి సార్. సార్ మేము వ్యాపారం పెట్టుకున్నాం కదా, షాప్లో కూర్చుంటాం లేదా షాప్ మూసేసి కూర్చుంటాం, మాకు డబ్బులు అయ్యే వస్తాయి అని వాళ్ళు ఎక్కడా కూర్చోవట్లేదే, షాప్ బయట కూర్చుంటున్నారు. రండి సార్, రండి సార్, రండి సార్, ఇక్కడికి రండి సార్, ఇక్కడ ఈ వ్యాపారం ఉంది సార్, ఇక్కడ ఈ బట్టలు ఉన్నాయి సార్, తీసుకెళ్ళండి సార్, మీకు కావాల్సినవి ఉన్నాయి సార్, రండి సార్. ఇదే కదా వ్యాపారం. వ్యాపారం అదే సార్. మనం చేస్తుంది ఏంది? మనం చాలా ఈజీ వేలో ఉన్నాం ఇప్పుడు ఈ ప్రొడక్ట్ బేస్ లో. సార్ బాలాజీ నాయక్ సార్, మీరు ప్రొడక్ట్ బేస్ ఏదైతే చేశారో ముక్కలో అవైలబిలిటీగా ఉంటే ఒక్క ముక్కలో ఎలాగంటే ఏ ప్రొడక్ట్ బేస్ అయినా ఐ విల్ ఓపెన్లీ ఛాలెంజ్, ఏ ప్రొడక్ట్ బేస్ లో అయినా కంపల్సరీ పర్చేజింగ్ ప్రతి నెల డబ్బులు వస్తాయి. కానీ మన దగ్గర తీసుకొని ఓన్లీ లెవెల్ ఇన్కమ్ కోసం మనం పని చేసుకున్నా ఎలాంటి కండిషన్ లేకుండా డబ్బులు ఇచ్చే ప్రాసెస్ లెవెల్ ఇన్కమ్. సార్ బాలాజీ నాయక్ సార్, సింపుల్ గా మీరు చేసినటువంటి ఆ వి కంపెనీ ఏదైతే ఉందో అందులో మీరు ప్రతి నెల ఎంత పెట్టేవాళ్ళు, మీరు ఎంత బిజినెస్ చేస్తే కింద లెఫ్ట్ రైట్ మ్యాచింగ్ ఇంకోటో చెత్త చెదారం ఎంత బిజినెస్ చేస్తే ఎంత వస్తుంది సింపుల్ వేలో. సార్ నా టీం వచ్చేసి 550 మంది సార్. 3 నెలలు కష్టపడితే 8,000 రూపాయలు వచ్చినాయి సార్. ఇక నా పెట్రోల్ ఖర్చులు నేను తిరిగింది, నా ప్రోడక్ట్ మీరే అర్థం చేసుకోండి సార్. 3 నెలలు కష్టపడితే 8,030 రూపాయలు వచ్చింది, 330 రూపాయలు వచ్చింది. నెక్స్ట్ ర్యాంక్ కి ఒక 3 నెలలు కష్టపడి సార్ ఆ 8,000 సంపాదించడానికి ఎంత బిజినెస్ చేసి ఉంటారు సార్? 1,50,000 బిజినెస్ చేస్తే 8,000 రావాలి, వచ్చినాయి 3 నెలలు. 1.5 lakh బిజినెస్. దానికోసం ఆ 8,500 రావటం కోసం మీరు
ప్రతి నెల ఎంత ఖర్చు పెట్టారు? 3 నెలలకి 3,500 3,500 చొప్పున మనం పర్చేజ్ చేస్తే ఆల్రెడీ 9,000 10,000 నా పైసలు అయినాయి ఆల్రెడీ. ఇంకా దానికి దాటైపోయినాయి. ఎస్ అది. సార్, ఇక్కడ థ్యాంక్ యూ సార్ బాలాజీ నాయక్ సార్. అర్థం చేసుకోండి, ఏ ప్రొడక్ట్ బేస్లో అయినా సార్ ఏం చెప్పారు, 3 నెలలు నెలకి 3,500 చొప్పున అంటే 10,500 రూపాయలు సార్ ఖర్చు పెడితే, సార్ ఖర్చు పెట్టింది కాకుండా మరలా పెట్రోల్ ఖర్చులు ఇవన్నీ వేసుకొని తిరిగి 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 కింద 1,50,000 బిజినెస్ చేస్తే 8,000 రూపాయలు వచ్చింది. అంటే సార్ ప్లస్ లో ఉన్నారా మైనస్ లో ఉన్నారా? హలో, కంప్లీట్‌గా మైనస్ సార్. మైనస్ లో ఉన్నారు సార్. డబుల్ మైనస్ లో ఉన్నారు సార్. ఎస్ సార్, ప్రొడక్ట్ బేస్లో ఎక్కడా కూడా మీరు ఓపెన్ ఛాలెంజ్ నేను చేసినట్టుగా మీకు ఎక్కడైనా సరే ఇది కాకుండా జరిగేది ఉంటే, సార్ నేను ఈ బైక్లో ఉన్నా, ఈ బైక్ కంపెనీలో 10 కంపెనీస్ దాదాపుగా చూసి వచ్చినాయి. నా ఐడీలు 4 కంపెనీల్లో ఉన్నాయి. డైరెక్ట్గా ఎండి దగ్గర కూర్చొని ఒక షాప్ ఓపెనింగ్కి నన్ను ఇన్వైట్ చేస్తే, అక్కడ షోరూమ్ ఓపెనింగ్కి నన్ను ఇన్వైట్ చేస్తే స్టార్టింగ్లోనే ఒకే ఒక షోరూమ్ పెట్టారు ఆయన లాంచింగ్ టైంలోనే. ఆ షోరూమ్ ఓపెనింగ్కి నన్ను ఇన్వైట్ చేసి కూర్చోబెడితే నేను మొత్తం లెక్కలేస్తే జంపు జిల్లాని అక్కడ నుంచి ఆ రోజు ఈవినింగ్ వరకు భోజనాలు మొత్తం అయిపోయే వరకు ఉండి, సార్ నమస్తే సార్ అని దండం పెట్టి వచ్చేసి ఐడి వేసారు. అక్కడే నాకు ఐడి వేసారు సారే, ఎండి సారే, దండం పెట్టి వచ్చేసా. ఎందుకంటే క్యాలిక్యులేషన్ పెద్ద బొక్క, పెద్ద త్వరగా కనపడుతుంది సార్. ఇక్కడ క్యాలిక్యులేషన్ పక్కాగా ఉంది సార్. అందులో ప్రొడక్ట్ బేస్లో మనకి యూని లెవెల్లో ఎనీ కండిషన్ లేకుండా, ఎక్కడా కూడా ఏ కండిషన్ లేకుండా మీరు లెవెల్ ఇన్కమ్స్ చేసుకునే ఫెసిలిటీ ఇక్కడే ఉంది. కేవలం 1599 తోటి జాయిన్ అవ్వండి. నేను ఎక్కడ రీపర్చేజ్ చేయండి అని నేను చెప్పట్లా, నా పాయింట్ అర్థం చేసుకోండి. మీకు బాగుంటే, ఆరోగ్యం బాగుంటే మీరే రీపర్చేజ్ చేస్తారు, అది ఒక్కటి చెప్పక్కర్లా. సార్ ఒక ఆరోగ్యవంతమైనటువంటిది వాడితే నేను క్షేమంగా ఉంటాను, కొద్దిగా ఎక్కువ కాలం బతుకుతాను అంటే ఎవరైనా వాడతారు. అది మరలా రీపర్చేజ్ చేయి అని ఎవ్వరూ చెప్పక్కర్లా. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, కేవలం 1,599 రూపాయలతోటి మీరు బిజినెస్ స్టార్ట్ చేసి, అదే 1,599 రూపాయలతోటి మీరు బిజినెస్ చేసుకుంటూ పోవటానికి, లెవెల్ ఇన్కమ్ కంపెనీ దగ్గర నుంచి మీరు తీసుకోవటానికి ఎలాంటి కండిషను లేదు. ఇంతకన్నా గొప్ప ప్లాట్ఫామ్ మీరు చూపించండి సార్, ఎక్కడ ఉండదు సార్. మనం ఆలోచించాలి ఇన్కమ్ ఎలా సంపాదించుకోవాలి, మనం సంపాదించుకొని ఏ విధంగా మన జేబులు నింపుకోవాలి, మన కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచాలి. ఇక్కడ కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచడం మీన్స్ విటమిన్ ఎం అనే దానితోటి ఆరోగ్యంగా ఉంచాలి. డబ్బుంటే కుటుంబం అంతా సంతోషం సార్ వాస్తవానికి. మరి అలాంటి సంతోషంలో మన కుటుంబాన్ని ఉంచాలి అంటే డబ్బు కావాలి. డబ్బు కావాలి అంటే మనం ఏం చేయాలి? పని చేయాలి. పని చేయకుండా వస్తుంది అంటే అది అబద్ధం. పని చేయకుండా వస్తుంది అంటే నమ్మొద్దు. పని చేయి, డబ్బు వస్తుంది. పని చేసినా రాదా? ఎందుకు రాదు? నువ్వు ఇంతకు ముందు ఎలాగైతే చేసావో అలాగే నేను చేస్తున్నానని నీ గుండెల మీద చేసుకొని నీకు నువ్వు ప్రశ్నించుకుంటే ఏమి జరుగుతుంది అనేది నీకే అర్థమవుతుంది. పక్కనవాడు ఎవడో చెప్పక్కర్లా, వంశీగాడు ఎవడో గొట్టంగాడు చెప్పడానికి. రావట్లేదు ఎలా? హౌ? ఏ విధంగా వస్తుంది? పని చేయాలి సార్. ఎవరైతే ప్రోడక్ట్ బేస్ కష్టం లేకుండా సంపాదించాలి అనుకుంటారో ఈ వర్డ్ నోట్ చేసి పెట్టుకోండి. కష్టం లేకుండా అంటే ఓన్లీ జాయినింగ్స్ మీద ఎలాంటి మరలా ప్రతి నెల కండిషన్ లేకుండా లెవెల్ ఇన్కమ్ తీసుకునే ఫెసిలిటీ మనకి కంపెనీ ద్వారా ఉంది కాబట్టి హ్యాపీగా పని చేసుకోవచ్చు. అందులో ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఇంట్లోకి కావాల్సినవి కావచ్చు, మన పర్సనల్ కేర్ కావచ్చు, ఇవన్నీ ప్రొడక్ట్స్ వచ్చేస్తున్నాయి. రేపు మే నాటికల్లా, మే ఏదైతే మన యానివర్సరీ ఉందో అప్పటికి 250+ ప్రొడక్ట్స్ మ్యాక్సిమం వచ్చేస్తాయి. ఆ తర్వాత
మన ఇంట్లో కావాల్సినటువంటి పేస్టో, లిక్విడో, ఇంకొకటో, హెయిర్ ఆయిల్ ఎయ్యి ఉంటే అవి మన అవసరాలు ఎయ్యి ఉంటే అవి మనం పర్చేజ్ చేసామనుకోండి, పక్కకెళ్ళి కిరాణా స్టోర్లో పర్చేజ్ చేసుకుంటే మనకి రాదు కాబట్టి, ఏమి క్యాష్ బ్యాక్లో జెడ్ వాల్యూమ్స్ ఇవి రావు కాబట్టి ఇక్కడ పర్చేజ్ చేసుకుంటే ప్రతి నెల మనకి ఏదైతే 1800 జెడ్వి పెట్టిందో అది ఈజీ కదా 5% రాయల్టీ తీసుకోవడానికి. అందరూ మర్చిపోతున్నారు లెవెల్ ఇన్కమ్. రేపు 1వ తారీఖు నుంచి లెవెల్ ఇన్కమ్స్ లో చేంజెస్ ఉన్నాయి. అది ఆల్రెడీ 1వ తారీఖు నుంచి మనకి ఇప్పటి వరకు పాత లెవెల్ ఇన్కమ్సే వస్తున్నాయి. రేపు 1వ తారీఖు నుంచి ఈ 2 ప్యాకేజీలు తీసేసిన తర్వాత నుంచి ఫ్రెష్గా ఏదైతే 5 రూపీస్ ప్లేస్లో 10 రూపీస్ కంపెనీ చేసిందో ఆ లెవెల్ ఇన్కమ్స్ వస్తాయి. సార్ మనం ఎంత ఒక శిల్పం అయినా సరే ఎన్ని ఉలి దెబ్బలు పడితే ఒక అందమైన రూపం వస్తుంది సార్. కష్టపడకుండా అది శిల్పం అవ్వదు. కష్టపడకుండా ఉంది కాబట్టే ఆ రాయి ఏదైతే ఉందో ఆ రాయి కొబ్బరికాయ దెబ్బలు టపా 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 ప్రతిరోజు కొడుతూ ఉంటారు కొబ్బరికాయ రాయి మీద. అమ్మో నేను ఓర్చుకోలేనని ఏ రాయి అయితే పక్కన పడిపోద్దో ఆ రాయిని తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టడానికి ఆడ పెట్టి దేవుడి కాళ్ళ ఎదురుగా పెట్టి టపీ 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 పగిలిపోతూ ఉంటాయి. అదే దెబ్బలకు ఓర్చుకున్నటువంటి రాయి ఏదైతే ఉందో ఒక భగవంతుడి రూపం ఏర్పడుతుంది. ఆ రూపాన్ని మనమే దర్శించుకొని పూలహారాలు, పాలాభిషేకాలు ఇవన్నీ చేసి మనం ఆ విగ్రహాన్ని ఎంత గొప్పగా చూసుకుంటాం. అలాగే ఈరోజు మీరు పడ్డ కష్టానికి 1 సంవత్సరం తర్వాత దాని ప్రతిఫలం వస్తుంటే ఉంటుంది చూశారు, దా అద్భుతంగా ఉంటుంది. రియల్లీ వండర్ఫుల్ అనమాట అది. ఎవరైతే ఇప్పుడు ఒకటి అర్థం చేసుకోండి, ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారండి, ఇక్కడ లేరు అనుకుంటాను, ఇక్కడ ఉన్నారో లేరో అతనైతే తెలీదు, నేను గమనించలేదు. మన దానిలో లీడరే బైకులు చేస్తున్నారు. ఆ బైకులు చేసేటప్పుడు మరలా ఫ్రెష్గా కమ్యూనిటీ ఏర్పాటు చేసుకోవాలి, కొత్త వాళ్ళని మీట్ అవుతూ ఉండాలి. ఇక్కడే సపోజ్ మనకి ఈ బైకులు వచ్చినాయి, వస్తాయా ఏమో, ఈ బైకులు తీసుకొస్తేమో కంపెనీ, నాకైతే తెలియదు వాస్తవానికి. వస్తాయి సార్, మీరు చెప్పారంటే వస్తాయి. వచ్చినాయి అనుకోండి, ఈ బైకులు వచ్చినాయి అనుకోండి, అదే ఈ బైక్ మన కింద ఉన్నటువంటి కమ్యూనిటీకి అవసరమే కదా. బైక్ ఎవరైనా పర్చేజ్ చేసుకుంటారు కదా, బాగుంది అంటే హ్యాపీగా. ఓకే, బైక్ అవసరమైన వాళ్ళు ఏం చేస్తారు, పొల్యూషన్ లేకుండా మనం ఇది వాడుకోవాలి అనుకున్నప్పుడు, ఇంట్లో లేదు లేడీస్ జాబ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, లేదు ఇంట్లో ఉపయోగాలు ఉంటాయి, వాళ్ళ కోసం ఒక బైక్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి ఈ బైక్ ఉపయోగపడుతుంది కదా. పక్కన ఎవరికో ఇవన్నీ చూసే బదులు, కొత్తగా వెళ్ళి ఒక కంపెనీలోకి ఇవన్నీ మనం మార్కెట్ చేసే బదులు, మన కమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు మన కమ్యూనిటీ, మన కింద టీం ఉన్నారు, వాళ్ళకి అవసరమైతే ఈ బైక్ వస్తే వాళ్ళు పర్చేజ్ చేసుకోరా, హ్యాపీగా పర్చేజ్ చేసుకుంటారు, చాలా హ్యాపీగా. సపోజ్ కంగన్ వాటర్ మిషన్ ఉందండి, 3 ప్లేట్లది 2,20,000, 3 ప్లేట్లది 2,20,000. మన లేదు దానిలో సార్, 4 సార్, సారీ సార్, ఉంది సార్, 4ది 220. ఓకే రైట్, 4 ప్లేట్లది 220 సార్. సేమ్ మెకానిజం తోటి మనకి 7 ప్లేట్స్ వస్తుందేమో, సేమ్ కాస్ట్లో 7 ప్లేట్స్ మిషన్ వస్తుందేమో మనకి. అలాంటి మెకానిజంని మన వాళ్ళు మార్కెట్ చేయబోతున్నారేమో ఇన్ ఫ్యూచర్. అలా వచ్చిన రోజు మన దానిలోనే చాలామంది లాయర్లు ఉన్నారు, చాలామంది డాక్టర్లు కూడా మన దానిలో కొంతమంది ఇంటరాక్ట్ అయి ఉన్నారు. వాళ్ళు ఈ ప్రోడక్ట్ నచ్చి సరే తీసుకుందామని తీసుకున్నారు అనుకోండి, 20 లెవెల్స్లో ఎక్కడైనా సరే. అంటే ఇక్కడ దాన్ని కించపరచట్లేదండి, నేను కూడా కంగన్ వాటర్లో ఉన్నాను, నజీర్ అన్న ఉన్నాడు సార్. ఆ వాటర్ పట్టుకొని డెమోలకి తిరిగి 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 పర్చేజ్ చేసినా చేయకపోయినా, ఒకవేళ ఎవరైనా ఒక సైడ్ పర్చేజ్ చేశారు అంటే మన కింద ఎక్కడో పర్చేజ్ చేశారు, ఆ మిషన్ మీద మనకు వాల్యూమ్ చాలా తక్కువ వస్తుంది, అది కూడా మ్యాచింగ్ అవ్వాలి. ఒక కేటగిరీలో A4 ఈ ర్యాంకులు అవి ఉంటాయి అక్కడ, వాటిల్లో ఉన్న వాళ్ళకే. ఏం సార్
1 year to 6 years సార్. ఆ, అలాగా ఆ ర్యాంకుల్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా ఒక రకంగా పర్లేదు. స్టార్టింగ్ ఉన్నాడికి ఒక 3 మిషన్లు అమ్మితే కానీ కొద్దిగా ఇన్కమ్ కనపడదు. ఇలా ఉంటుంది ఆ క్రైటీరియా. చాలా కష్టం. ఇక్కడ మన కింద 20 లెవెల్స్లో ఒక మిషన్ 20 లెవెల్లో ఒక మిషన్ పోయింది అనుకోండి, ఆ పైన మొత్తం అందరికి ఇన్కమ్ వస్తుందిగా. అక్కడ ఆ సిస్టమ్ లేదు. అక్కడ ఆ సిస్టమ్ లేదు. ఎంత ఈజీగా ఇన్కమ్ తీసుకోవచ్చు ప్రొడక్ట్ ద్వారా అనేది నేను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారని చెప్తున్నా. అక్కడ ఆ సిస్టమ్ లేదు, లెవెల్ ఇన్కమ్ వచ్చే సిస్టమ్. అర్థం చేసుకోండి. మనకి ఫ్యూచర్లో అంటే ఎక్కువ రోజులు, ఎక్కువ సంవత్సరాలేం కాదు, ఎక్కువ నెలలేం కాదు, కొన్ని నెలల్లో వితిన్ 2 months ఆర్ 3 months మనకి ఈవీ బైక్ మీద కావచ్చు, లేదా కంగన్ వాటర్ మిషన్ టైపు, ఆల్కలైన్ వాటర్ మిషన్లు, వీటి టైపు మనకి అనౌన్స్మెంట్ చేస్తుంది కంపెనీ. మంచి మంచి ప్రొడక్ట్స్ ఒక కుటుంబానికి ఏది అవసరం అవన్నీ మన దానిలోనే ఉంటాయి. ఇక పక్కకి వెళ్ళాల్సిన పనే ఉంది. ఈ బైకులు మన దానిలోనే ఉండి, పెద్ద పెద్ద ఆల్కలైన్ వాటర్ మిషన్లు మన దానిలోనే ఉండి, మనం వాడుకునే వస్తువులు మన దానిలోనే దొరికితే ఇంకా వేరే ప్లాట్ఫామ్ ఎందుకు? ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ ద్వారా మనం టీం చేసుకుని హ్యాపీగా సంపాదించుకోవచ్చు కదా. ఇంత మంచి లైఫ్ వదులుకుంటామా ఈ రోజు ఏదో వచ్చే కష్టం? సార్ ఏలు తెగిపోయింది కదా, ఏలు కొద్దిగా కట్ అయితే, అమ్మో నా ఏలు కట్ అయిపోయిందని ఏలు మొత్తం పీకేసేయం. దాన్ని కట్టుకుని దాన్ని తగ్గించుకోవాలా. అలాగే ఇన్కమ్ ఏదో కొద్దిగా తగ్గిందని చెప్పి కంపెనీని బ్యాట్ చేసుకోకండి మీకు మీరే. ఇందాక భరత్ సార్ చెప్పాడు, ఎవరో ఒక అతనికి అతను డబ్బులు దొబ్బేసి కంపెనీ లేదని చెప్పాడంట. అలాగే మనకి మనమే కంపెనీలని బ్లేమ్ చేస్తున్నాం. చాలా మంది ఇలాగే చేస్తున్నారు మార్కెట్లో. మొన్న ఒక కంప్లైంట్ వేరే అతను కూడా ఇదే చెప్పాడు. సార్ మా అప్లైనర్కి ప్యాకేజీలు వేయటం కోసం డబ్బులు, రీపర్చేజ్ ప్యాకేజ్లో వేయటం కోసం డబ్బులు ఇచ్చాము సార్. అతను మీటింగ్లో ఉన్నారో లేదో మరి. డబ్బులు ఇచ్చాము సార్, డబ్బులు ఇస్తే అతను ఇంకా రాలేదని చెప్తున్నాడు, చాలా రోజులైందని చూస్తే, సార్ మీరు ఒకసారి ఐడి ఓపెన్ చేసి మీ ఐడిలో లేదు, అతను పర్చేజ్ చేశారు కాబట్టి ఎలాగైనా అతను పర్చేజ్ చేసినా అతని దగ్గర డిస్పాచ్ అయితే చూపించింది మీకు ఓన్ జెడ్ వాల్యూమ్ కలుస్తుంది మీ ఐడి పేరుతోటి. మీరు ఎవరికైనా ఐడి యాక్టివ్ చేయమని ఇచ్చినా సరే మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీ సెల్ఫ్ జెడ్ వాల్యూమ్లో మీ యొక్క జెడ్ వాల్యూమ్ కనపడాలి అతను పర్చేజ్ చేసి ఉంటే. అదొకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకోండి సార్ అని ఫోన్లోనే ఉండి లైన్లో ఉండి అడిగితే, సార్ జెడ్ వాల్యూమ్ లేదు సార్ అన్నాడు. అంటే అతను పర్చేజ్ చేయలేదు సార్, అతను మీ డబ్బులు వాడుకున్నాడు. మీకు ఎలా చేసుకోవాలో నేను చెప్తాను, అది నెక్స్ట్ టైం అలా చేసుకోండి, మీకు అవసరమైనప్పుడు నాకు ఫోన్ చేయండి అని చెప్పి అతన్ని మీరు ఇమీడియట్గా అడగండి అని చెప్పా. అతను షాద్ నగర్ పర్సన్ నాకు ఫోన్ చేసింది, షాద్ నగర్. ఇలా ఉన్నారు మార్కెట్లో. అతను ఏమనుకుంటున్నాడు, కంపెనీ ఇంకా పంపించలేదు వస్తువులని నాకు ఫోన్ చేశాడు. సార్ ఏం సార్ కంపెనీ ఇన్ని రోజులైన వస్తువులు పంపట్లేదంట. అతనేమో రాలేదని చెప్తున్నాడు. అంటే అప్పుడు మొత్తం తీగలాగితే డొంకంతా కదిలింది. ఇలాగ కంపెనీలని చాలామంది తెలియక అపోహ చేసుకుంటున్నారు, అపోహల్లోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, మంచి కంపెనీలో ఉన్నాం, పని చేయకుండా డబ్బులు వస్తాయంటే అబద్ధం. పని చేస్తేనే డబ్బులు వస్తాయి. కొంచెం కష్టపడండి, ఆ తర్వాత వచ్చే ఫలితాలు చూడండి. ఇంతే చెప్పగలను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఓవర్ టు హోస్ట్. గ్రేట్ సార్. మంచి అనాలిసిస్ కానివ్వండి, మంచి ఫ్యూచర్ అప్కమింగ్ ప్రోడక్ట్స్ కానివ్వండి, ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఆల్రెడీ ఉన్న కంపెనీల్లో మనం ఎంత సఫర్ అవుతున్నాము, ఈ కంపెనీలో ఎంత హాయి ఉంది, ఎంత ఈజియెస్ట్ మెథడ్ ఉంది, ఎంత కూడా మంచి అనలైజేషన్, మంచి అబ్జర్వేషన్, మంచి నాలెడ్జ్ మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. నాకు కూడా ఈరోజు కోచ్ చేసే అవకాశం ఇచ్చారు. ప్యానల్ లో ఉన్న అందరికీ కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నన్ను ఈ కంపెనీకి ఇంట్రడ్యూస్ చేసిన మా ఫ్రెండ్కి నాగేశ్వరరావుకి థ్యాంక్ యూ సో మచ్. జెడ్ బజార్ సొల్యూషన్స్ నాకు ఈ అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ సార్. నమస్తే అలాగే సార్. వంశీ సార్ మీరే వైండప్ చేయండి సార్.
సూపర్ సూపర్. గ్రేట్ సార్. సూపర్. సార్ జడ్బీ చూపెట్టండి. 1700 జడ్బీ, క్యాష్ బ్యాక్ 500. సూపర్ సార్. అమౌంట్ డౌన్ పేమెంట్ ఇచ్చారు, ప్రైస్ కూడా కాదు. సార్ ఒక్కసారి క్లియర్ గా పెట్టండి సార్, కొంచెం అంటే మొబైల్. ఓకే క్లియర్ సార్. గ్రేట్. ఫ్రీ ఇప్పుడు అంటుంటే మన వాళ్ళు ఫ్రీ కావాలని, బట్ డిటాక్స్ ఫ్రీ వచ్చిందా ప్యాక్ తో పాటు? ఇంకేం కావాలి సార్? గ్రేట్ సార్. మనం ఏదైతే బిజినెస్ చేసుకోవాలి అనుకుంటామో, ఇంకొక హ్యాపీ న్యూస్ కూడా ఈ ప్యాకేజ్ మీద తెలిసే అవకాశం ఉంటుంది. అది ఒకసారి డిస్కస్ చేస్తాం, కంపెనీ తోటి డిస్కస్ చేసి మాట్లాడదాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఒక మంచి సెషన్ చేసుకోవడానికి మీ అందరి సహకారం లభించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మధ్యాహ్నం సెషన్లో మనందరం మీట్ అవుదాం. అప్పటి వరకు జై హింద్, జై జడ్పే, జై వారియర్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే టు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.